నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రాసముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పేదల ఇల్లు కూల్చివేతపై వైసీపీ తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఉండి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటు. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రచార బేరీలో ప్రొఫెసర్ డాక్టర్ నిట్టల కిరణ్ చంద్ర. ఆకివీడ్లో రసవత్తరంగా డీవైఎఫ్ఐ సంక్రాంతి యువజన ఉత్సవాలు. ఉండి మండలం పాములపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో ముఖాముఖి మాట్లాడి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాసముద్రతో ముద్రించిన తప్పుల్లేని పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో మీ సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు అధికారులతో రైతులతో సమావేశం కావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ భూ సమస్యలను నిర్దిష్టమైన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడం జరిగిందన్నారు. రైతుల ఆకాంక్షలను అనుగుణంగా హక్కులను గౌరవిస్తూ భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంవీఎస్ శ్రీనివాస్, సర్పంచ్ కేసన శాంతకుమారి, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, తోటరాము, కేసన బల్సులరావు, వీఆర్ఓ డి వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీ ఏ శ్రీనివాసరావు, ఎంపీడీఓ, మండల సర్వేయర్ రత్నవల్లి, రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలం పట్టాదారు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది గమనించడానికి ఈరోజు పర్సనల్ గా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉండే రైతులందరికీ కూడా పట్టాదారు పాస్బుక్స్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తప్పులు లేకుండా ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నాము. దానికి పర్సనల్ గా అంటే విలేజ్కి వస్తే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎట్లా ఏ విధంగా ఫీల్డ్ వర్క్ జరుగుతుంది అనేది చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడున్న 496 ఖాతాలు కూడా వెరిఫై చేసి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అండ్ తహసీల్దార్ గారు ఈ డేటా అంతా పంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విలేజ్ లో రీసర్వే అయినప్పటికీ కూడా ఇక్కడ పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా పాస్బుక్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి మనం రీసర్వే 2 years బ్యాక్ అయిందండి. అయినప్పటికీ రీసర్వే గత ప్రభుత్వ టైంలోనే పాస్బుక్స్ అయితే రాలేదు రీసర్వే అయ్యడానికి. ఇప్పుడు మనం ఈ ఖాతా అంతా కూడా ఖాతా బై ఖాతా వెరిఫై చేసి వాళ్ళ నేము, ఎక్స్టెంట్, ఫోటోగ్రాఫ్, ఆధార్, ఈ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇక్కడ తహసీల్దార్ లెవెల్లోనే కరెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్షన్స్ పెద్ద కరెక్షన్స్ అయ్యి ఉన్నప్పుడు, ఎక్స్టెంట్ చేంజ్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దానికి డ్యూ స్టాట్యూటరీ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఆ కరెక్షన్స్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే ఎక్కడ కూడా లీక్స్ లేకుండా, ఎక్కడ కూడా లూజ్ ఎండ్స్ లేకుండా పర్ఫెక్ట్ గా చేయడానికి మనం శాంపిల్ గా పైలట్ కింద ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 villages సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఉండి కాన్స్టిట్యున్సీలో వన్ ఆఫ్ ద విలేజెస్ పేదల ఇల్లు కూల్చివేతపై వైసీపీ తరపున న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉండి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. శనివారం ఆకివీడు 15వ వార్డు ధర్మపుర అగ్రహారంలో బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన బాధితులు తమ బాధను పీవీఎల్ వద్ద విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వంగ జ్యోత్స్నాదేవి, కౌన్సిలర్ గేదెల అప్పారావు, పాస్టర్ ఇస్మాయిల్, వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, బ్రదర్ ఏళ్ల జోసఫ్, రాజ్ కుమార్, నంద్యాల సీతారామయ్యతో పాటు బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మున్సిపాలిటీలోని ధర్మపురం అగ్రహారంలో చెరువుగట్టు చుట్టూరు ఉన్న ఇళ్లు తీసేశారు. వాళ్ళందరికీ కూడా కోర్టు ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయమని చెప్పింది. కానీ వీళ్ళు ఇల్లు కూల్చారు తప్పించి ఎవరికి కూడా ఇల్లు స్థలం లేని వాళ్ళకి ఒక స్థలం కూడా అలాట్ చేయలేదు. తప్పనిసరిగా ఇమీడియట్ గా మరి వారందరికీ కూడా స్థలాలు అలాట్ చేయాలి. తర్వాత కొత్తగా కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్డు పక్కన వీళ్ళు నివాసాలు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కోర్టు ఆర్డర్ అని చెప్పి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. కోర్టు ఆర్డర్లో ఒక సర్వే నెంబర్ ఉంటే నోటీసులు ఇంకో సర్వే నెంబర్కి ఉన్న వాటిల్లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంచేత కమిషనర్ గారు వెంటనే దీని మీద క్లారిటీ ఇవ్వాలి. మరి కోర్టు ఆర్డర్లో ఏముందో కూడా చూసి దాని ప్రకారమే ఈ కూల్చే కార్యక్రమం చేపట్టాలి తప్పించి వారికి ఏ ప్రత్యామ్నాయం చూపించకుండా ఉన్న పళ్ళంగా వాళ్ళని ఇల్లు తీసి రోడ్డు మీద పడేయటం న్యాయం కాదు. తప్పనిసరిగా మరి అధికారులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే రేపు మళ్ళీ చట్టబద్ధంగా వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి అధికారులు కూడా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఆడటం కాకుండా న్యాయంగా ఆలోచించి మరి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళ కష్టాల్లో తప్పనిసరిగా తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఏ రకంగా పోరాటం చేయగలం అలాగే పోరాటం చేద్దాం. ఆపడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. కోర్టు ఆర్డర్ ఒక నెంబర్ మీద ఉంది, కానీ నోటీసులు వేరే నెంబర్ ఉన్న వాళ్ళు మీకు ఇచ్చారు. అది కూడా క్లారిఫై తీసుకుని దాని మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి మన నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మీ ఆ సర్వే నెంబర్ కోర్టు ఆర్డర్లో ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియా కాకుండా మిగతా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు ఆ నెంబర్ మెన్షన్ చేసి. అలాగైతే చెల్లదు. అయినా ఇది కోర్టు కూడా మీకు ప్రత్యామ్నాయంగా ఇంకో సైటో ఇల్లు చూపించి అప్పుడు ఖాళీ చేయమని ఉంది. ఆ ప్రత్యామ్నాయం కూడా మీకు చూపించలేదు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ కోర్టుకి వెళ్ళినా సరే వచ్చి మీకు మళ్ళీ స్థలాలు కానీ ఇల్లు కానీ అలాట్ చేసేలాగా చేస్తాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికి ఇల్లు ఇచ్చిన బాబాను బాగలేదు, ఎవరికి ఒక ఇంటి లోన్ కూడా శాంక్షన్ చేయలేదు ఎక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇంటికి లోన్లు వచ్చినాయి, తమామం ఏమీ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కూల్చే కార్యక్రమం మరి జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్లలోనే ఎక్కడా జరగలేదు. మన ఉండి నియోజకవర్గంలో ఇదివరకు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు మరి ఈ పనులు చేస్తారో మనకు అర్థం కాదు. మరి తప్పనిసరిగా మీకోసం పోరాటం చేయడానికి మా పార్టీ తరఫున నేను ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీకు మీ ఇల్లు తీయకుండా ఉండడం కోసం మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. న్యాయపరంగా కూడా మేము వెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా మీకు దారి చూపించిన తర్వాత తీసేలాగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలుసుకుంటున్నామా. మీ ప్రయత్నం మేము చేస్తాం మిమ్మల్ని ఆపడానికి. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటని, ఓటు విలువ అత్యంత ప్రామాణికమైందని, ఓటు ఒక వజ్రాయుధమని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిట్టెల కిరణ్ చంద్ర అన్నారు. శనివారం భీమవరం రెవెన్యూ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నర్సయ్య అగ్రహారంలో జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ప్రచార బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం వెంకట్రావు, వీఆర్ఓ అడవి శ్యామ్, యాకోబు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం అవగాహన ఎంతో అవసరమని, ఓటు విలువ తెలియక ఎంతో మంది ఓటు వేయడం లేదన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఓటును అమ్ముకోవడం తనకు తాను అమ్ముకోవడమేనని, ఈ నెల 25వ తేదీ వరకు వాడవాడల అవగాహన ప్రచార బేరీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, యాదవ సంఘం పట్టణాధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, ఎండి నౌషాద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఏ వీరయ్య, పి అమూల్యరావు, పి రాజబాబు, కె శిరీష తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది. 1952 నుంచి ఈ రోజు వరకు కూడా సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తూ మధ్యంతరంగా సంబంధించినటువంటి ఎన్నికలను కూడా స్వయంగా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం వారు ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రాముల ద్వారా మరి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకుల్ని మరి ఓటర్లుగా నమోదు చేయడం, తద్వారా వారు ఓటు వినియోగించుకుని ఈ దేశంలో మంచి పాలకుల్ని అలాగే అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడం కోసం వాళ్ళు ఎన్నో రకాల కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి యువతీ యువకుడు ఓటర్ని నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో, ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో, ఓటుని ఆయుధంగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి యువతీ యువకుడు కూడా, అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు కూడా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకుని ఓటుని నోటికి అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిడివెల చేయాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వేసినట్లయితే మన దేశానికి సంబంధించిన గొప్ప నాయకులను ఎన్నుకోవడానికి, దేశాన్ని పురోభివృద్ధి సాధించడానికి ఈ ఓటే ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తారు. 25 ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు ఒక అవగాహన
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం. ప్రతి భారతీయ పౌరుడు రాజ్యాంగంలోని 236 అధికరణం కింద సంక్రమించినటువంటి ఈ వయోజన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక ఆయుధం ఓటు అనేది. అవినీతి రహిత పరిపాలన ఇచ్చేటువంటి నాయకులు మనం ఎన్నుకోవడం, మన దేశం యొక్క భవిష్యత్తు ఈ ఓటర్ల చేతిలో ఉందనేటువంటిది గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకుని అందరూ ఈ హక్కును వినియోగించుకోవాలని చెప్పి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రధాన హక్కుల్లో ఓటు హక్కు అనేది ప్రధానమైంది. ఓటు హక్కు తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కల్పించబడింది. మరి ఈ ఓటు హక్కు భావి తరాల భవిష్యత్తు కానీ లేదంటే లాభ నష్టాలు కానీ అన్ని నిర్ణయించేది ఈ ఓటు హక్కు. కాబట్టి ఈ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఓటు ద్వారానే మనం అన్ని కూడా భావితరాల భవిష్యత్తే కానీ యువత భవిష్యత్తే కానీ దేశం యొక్క భవిష్యత్తు కానీ ప్రతిదీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మరి ఓటు అందరూ ఉపయోగించుకోవాలి. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వయోజనుడు ఉపయోగించుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో 60%, 70% మనకి ఓటు వినియోగించుకోవడం మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. ముఖ్యంగా విద్యావంతులే కావచ్చు, ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఓటును ఉపయోగించుకోవాలి. వస్తారని ఏదో చేస్తారని మనం భావించడం కంటే మనమే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన పట్టణాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు. కాబట్టి ఈ ఓటుకున్న శక్తి చాలా విలువైంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేసి మన దేశాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు. కాబట్టి ఓటు విలువ తెలుసుకో, యువత మేలుకో అనే నానుడిని మీరందరూ పాటించి ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటు నమోదు చేసుకుని మన దేశాభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఓటుని కంపల్సరీ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే పర్సెంటేజ్ 40-50 చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. కంపల్సరీ చేస్తే ఇది చాలా ఉపయోగం, అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. వచ్చిన ఫారం 8 ద్వారా ఓటు హక్కు కలిగి ఉండాలని తెలియజేసుకుంటున్నాం. ఆకివీడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న 43వ సంక్రాంతి యువజన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వాలీబాల్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 43 సంవత్సరాలుగా సంక్రాంతి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, గేదెల ధనుష్, తవిటినాయుడు, సందక సూరిబాబుతో పాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంవత్సరాలుగా మన ఆకివీడు పట్టణంలో యువత క్రీడలన్నింటినీ కూడా నిర్మూలించాలి, చక్కగా యువతని గేమ్స్ లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డివైఎఫ్ఐ వారు 43 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. కాకపోతే గ్రామాల్లో స్టార్ట్ చేశారు కానీ డివైఎఫ్ఐ ఈ ప్రోగ్రామ్స్ చాలా సార్లు ఆగినా కానీ ఆకివీడులో మాత్రం ఈ కమిటీ వారు కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేను కూడా ఈ 43 ఇయర్స్ బట్టి ఎప్పుడు కూడా ఇదే గ్రౌండ్ లో ఆడుతూ ఉండేవాడిని. ఒక 10 ఇయర్స్ బట్టి ఈ డివైఎఫ్ఐతో పాటు ఈ వాలీబాల్ టోర్నమెంట్ ప్రత్యేకంగా చీఫ్ రిఫరీగా నన్నే నిర్ణయించారు. నేనే ఈ టోర్నమెంట్ అంతా కండక్ట్ చేస్తున్నానండి. చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మన డివైఎఫ్ఐ ఇక్కడ పూర్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా చాలా బాగా దిగ్విజయంగా పూర్తవుతుంది. రేపు సాయంకాలం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన అందరికీ కూడా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 43వ సంక్రాంతి రోజునోత్సవాలు ఆకివీడులో ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జరిగే కోడి పందాలు, పేకాట, జోద క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ గత 43 సంవత్సరాలుగా ఆకివీడులో పెద్ద ఎత్తున వాలీబాల్ మరియు చెడుగుడు, క్రికెట్, చెస్ పోటీలు అని సుమారు 8 విభాగాల్లో క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలకి ఆకివీడులో ఉన్నటువంటి దాతలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఈ క్రీడల్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఇదే క్రీడా ప్రాంగణంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
అధికారులు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఇచ్చేస్తున్నారు. 50 మంది ప్రజానికి ఇచ్చేసి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ ను కూడా తిలకించి, అలాగే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా తిలకించి 43వ సంక్రాంతి దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 43వ సంక్రాంతి దినోత్సవంలో భాగంగా పిఎల్ఎస్జెడ్పీ హై స్కూల్ సుందరయ్య క్రీడా ప్రాంగణం నందు 3వ రోజు ఆటలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి సెవెన్ లీగ్ చెడుగుడు పోటీలు, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రేక్షకుల ఆధ్వర్యంలో చాలా హోరాహోరీన జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రీడలకు ప్రేక్షకులు ఆదరాభిమానాలు కూడా ఎక్కువగా మాకు కనిపిస్తా ఉంది. ప్రేక్షకులందరూ కూడా, క్రీడాభిమానులందరూ కూడా ఇటువంటి గ్రామీణ క్రీడలకి ముక్కు చూపుతున్నారనే సందేశం యొక్క ఆటల పోటీల ద్వారా మేము ఇవ్వదలుచుకున్నాం. ప్రతి మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించి ఇలా గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించే విధంగా, మట్టిలో మాణిక్యాలను వెలుగు తీసి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఉపయోగపడేలాగా మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నాం. మత్తు పదార్థాలని, మాదక ద్రవ్యాలను అరికట్టాలని చెప్పి మా డివైఎఫ్ఐ ప్రధానమైన డిమాండ్ గా మేము కొనసాగుతా ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మా డివైఎఫ్ఐ కామ్రేడ్ అయినటువంటి పెంచలైని గంజాయి ఎవరైతే మాఫియా ఉన్నారో వాళ్ళు కూడా హతమార్చడం జరిగింది. స్మారక ద్వారం పెట్టి పెంచలై గారికి ఘనంగా నివాళులు కూడా మేము అర్పించడం జరిగింది. యువతి యువకులందరికీ కూడా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేకమైన డిమాండ్లతో అందరినీ ఆలోచింపజేసే విధంగా స్టేడియం చుట్టూ కూడా అనేక రకమైన సమస్యల మీద, యువతి యువకులు ఎదుర్కొనే సమస్యల మీద మీ బ్యానర్లు కట్టి అందరిలో అవగాహన తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్టేడియం ని తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా రేపొద్దున జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి ఆకివీడు పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు అందరూ కూడా హాజరవుతారు. అలాగే అధికారులందరూ కూడా హాజరయ్యే విధంగా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అదే విధంగా మరీ ముఖ్యంగా ఆకివీడులో ఉన్న దాతలకి మేము పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. గత 43 సంవత్సరాలుగా వారి ఆదర అభిమానాలతో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి, ఆర్థికంగా కానీ మోరల్ గా కానీ ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు సాగిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున డివైఎఫ్ఐ 43వ సంక్రాంతి యువజనోత్సవాల ఆహ్వాన సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలుకూరు గ్రామంలో పాయడమ్మ జాతర మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం శనివారం కనుల పండుగగా నిర్వహించారు. సినీ దర్శకుడు వన్నంరెడ్డి రాజా ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి పాన్పు వేసి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. గరక నృత్యాలు, విచిత్ర వేషధారణలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, పార్వతీ సమేత శివుడు తదితర వేషధారణలో తరలివచ్చిన దేవుళ్లకు పూజలు చేశారు. వన్నంరెడ్డి రాజా దంపతులు పెద్దలను సత్కరించారు. గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, చిలుకూరు బుజ్జి, తేదేప నాయకులు భీమరాజు, బంగారాజు, వెంకట్రాజు, బీజేపీ నాయకులు శివ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
చిలుకూరు గ్రామంలో పైడమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2 దేవతలు ఒకే కార్యక్రమం 2 తల్లులకి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది కేవలం ఈ ఊరి యొక్క సహకారంతో, మన ప్రెసిడెంట్ గారి సహకారంతో, ముఖ్యంగా మా బుజ్జి సహకారంతో 2 అమ్మవారిని కలిపి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి ఒక ఉత్సవం అందరూ కలిపి చేసుకోవటం అనేది నా ఉద్దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉండదు. డెఫినెట్గా ఈ గ్రామాన్ని చూసి అందరూ నేర్చుకునే విధంగా ఈ ఊరి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మన సర్పంచ్ సోమరాజు గారు బుజ్జి సలహా మేరకు ఇలా చేయటం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేనున్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మా బుజ్జినంత కాలం తర్వాత మా పిల్లలు కూడా, అలాగే సోమరాజు గారు అనంతరం అందరూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేసుకుంటారని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బంధువులందరూ కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఈ గ్రామ దేవత అయిన అందరూ వచ్చి ఈ జాతర చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ఎంతో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అప్పచెల్లెలు ఇద్దరు కూడా ఒక సంవత్సరం పైడమ్మవారిది, ఒక సంవత్సరం పైడమ్మవారి జాతర జరుపుకుంటూ గ్రామస్తులందరినీ కూడా ఎంతో సంతోషకరంగా ఈ జాతర జరుపుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాగే ఆ సందర్భంగానే ఈ సంవత్సరం కూడా ఈ జాతర మహోత్సవం అమ్మవారి కృప వలన, వారి దయ వలన మేము గ్రామస్తులందరూ కలిసి ఒక తాటి మీద ఈ కార్యక్రమం జరుపుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి మా యొక్క గ్రామ ఆడపడుచులకు, అలాగే మా తరాల వారికి అందరికీ కూడా మా తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గోదావరి జిల్లా అంటేనే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. అటువంటి గోదావరి జిల్లా అల్లుడికి 202 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇవ్వడంతో ఆనందంతో ఆశ్చర్యపోయారు. ఆకివీడుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తోటవాసు కొత్త అల్లుడికి అతిథి మర్యాద చేశారు. 202 రకాల పిండి వంటలు, వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలతో అల్లుడికి గోదావరి రుచులు చూపించారు. అల్లుడు కూనపరెడ్డి వెంకట నరసింహనాయుడు ఒంగోలు వాసి, ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గోదావరి జిల్లా రుచులు, మర్యాదలు చూసి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. గోదావరి జిల్లాలంటేనే మర్యాదలకు ప్రసిద్ధి. సంక్రాంతికి కొత్త అల్లుడు రావడంతో వారికి మన గోదావరి రుచులు చూపించాలనే ఉద్దేశంతో నరసింహనాయుడు బావమర్ది తోట ఆదిశేషు సత్యసాయి బావకు 202 వంటకాలతో గోదావరి రుచులు చూపించారు. అల్లుడు కూతురుకు ముందుగా తోటవాసు కాశీ అన్నపూర్ణ అల్లుడికి ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త అల్లులతో ఆనందంగా జరుపుకునే తెలుగువారి ముఖ్య పండుగ అని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడమే అసలైన సంక్రాంతి అని తోటవాసు అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వింకులైన శ్రీ కోనపరెడ్డి రామ్మోహన్ రావు గారి ఆకివీడికి మేము ఆహ్వానించడం జరిగింది. ఆయన ఒంగోలు నుండి ఇచ్చేశారు. అలాగే మా అక్కయ్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మా అల్లుడు గారు శ్రీ కోనపరెడ్డి వెంకట నరసింహనాయుడు, మా పాప సాయిలక్ష్మి ప్రసన్న, వెంకట గారి పాప వసుధా కావ్య ప్రత్యేకమైన ఆహ్వానం పలికి స్వాగతం పలకడం జరిగింది. మరి వారు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషం. పనులను పురస్కరించుకుని మా అల్లుడు గారికి వారి యొక్క బామ్మర్ది అయిన తోట ఆదిశేషు సత్యసాయి ఎంతో కృషి చేసి సుమారుగా 202 నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తోటి విందు భోజనం ఆయన ప్రత్యేకించి సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడు గారికి, వారి బావగారైన నరసింహనాయుడు గారికి, మా బామ్మర్ది ఆదిశేషు ప్రత్యేకంగా పురమాయించి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. గోదావరి జిల్లాలో మర్యాదలు విన్నాం కానీ ప్రత్యక్షంగా మా బావగారు
మా చెల్లి గారు కాశీ అన్నపూర్ణ గారు మమ్మల్ని ఒంగోలుకి ఆహ్వానించారు. ఇక్కడ ఈరోజు బాబు వెంకట నరసింహారాయుడు బామ్మర్ది ఆదిశేష 202 రకాల పిండి వంటలు ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటి భోజనం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి యొక్క ఉభయ గోదావరి జిల్లాల యొక్క సంబరాలని మాకు సంబరాలు అంటించినాయి. బామర్ది అయిన ఆదిశేష సత్యసాయి మాకు 202 రకాలతో నాన్ వెజ్ ఐటమ్స్ తో పిండి వంటలతో మంచిగా విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఉభయ గోదావరి జిల్లాల సంక్రాంతి సంబరాలు వెంటనే జరిగింది. ఈ సంవత్సరం చూడటం జరిగింది. చాలా హ్యాపీగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.